నిష్పక్షపాతంగా అవినీతికి అతీతంగా పాలనా విధులను అమలుపరచగలిగేలా పాలనా యంత్రాంగం ఉండి రాజకీయ నాయకులకు అతీతంగా ఆ పాలనా యంత్రాంగం కృషి చేసినప్పుడే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని ప్రజాస్వామ్య ప్రియులు అభిప్రాయపడతారు. ఇప్పుడు ఇండియాలో న్యాయ వ్యవస్థ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. న్యాయ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న తరుణంలోనే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వివాదంలో ఇరుక్కున్నారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన 3 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంఘం తన నివేదికను ప్రధాన న్యాయమూర్తికి అందజేసింది. తగలబడిన నోట్లు కాకుండా మిగిలిన నోట్ల కట్టలను మటుమాయం చేసినట్లు ఈ సంఘం నిర్ధారించింది. జస్టిస్ వర్మ ఈ నివేదిక వ్యతిరేకంగా ఉన్నందున జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి తొలగించడానికి ప్రక్రియ ప్రారంభించాలని సిజేఐ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతికి ప్రధానికి సిఫారసు చేశారు. జస్టిస్ వర్మ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి తిరస్కరించడం వల్ల సిజేఐ ఖన్నాకు మరో మార్గం లేకుండా పోయింది. జడ్జీల తొలగింపు చాలా క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి గతంలో ఎప్పుడు ఈ ప్రక్రియను ప్రారంభించినా ముగింపు వరకు సాగలేదు. అదే ధీమా జస్టిస్ వర్మకు ఉండి ఉండవచ్చు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 3 సభ్యుల సంఘం లేఖ మే 3వ తేదీన తన నివేదికను సిజేఐకి అందజేసింది. ఈ నివేదిక ప్రతిని రాష్ట్రపతికి ప్రధానికి పంపించడంతో పాటు ఈ నివేదికకు జస్టిస్ వర్మ మే 6న పంపిన సమాధానాన్ని కూడా జత చేశారు. ప్రధాన న్యాయమూర్తి సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మను తొలగించడానికి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. లోక్సభలో జస్టిస్ వర్మ తొలగింపు తీర్మానాన్ని తొలుత ప్రవేశపెడితే కనీసం 150 మంది ఎంపీలైనా సంతకం చేయాల్సి ఉంటుంది. రాజ్యసభలో ప్రవేశపెడితే కనీసం 50 మంది రాజ్యసభలో ఎంపీలైనా సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ తీర్మానాన్ని సభలో చర్చకు పెట్టాలా లేదా అనే అంశంపై లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సభలో ప్రవేశపెట్టిన తర్వాత స్పీకర్ కానీ చైర్మన్ కానీ 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మరొక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 3వ సభ్యుడిగా ప్రముఖ న్యాయవేత్తను నియమిస్తారు. ఈ 3 సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిపై ఆరోపణల జాబితాను సిద్ధం చేస్తారు. వీటికి సమాధానం చెప్పుకునే అవకాశాన్ని ఆ న్యాయమూర్తికి ఇస్తారు. అధికారికంగా విచారణ జరిపిన తరువాత లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ఆ కమిటీ తన నివేదిక అందజేస్తుంది. న్యాయమూర్తి తప్పు చేశాడన్న అభిప్రాయానికి వస్తే పార్లమెంటు ఉభయ సభల్లోనూ నివేదికపై చర్చ జరుగుతుంది. 2 సభల్లోనూ హాజరైన సభ్యుల్లో 3/2 వంతుల మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ఆ న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు. గతంలో పార్లమెంటులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి రామస్వామిని తొలగించడానికి ప్రక్రియ ప్రారంభించింది. అయితే 1991లో లోక్సభలో ఆ ప్రయత్నం ఫలించలేదు. కాంగ్రెస్ గైర్హాజరు కావటం వల్ల ఆ ప్రయత్నం ముందుకు వెళ్ళలేదు. పార్లమెంటులో చర్చ జరుగుతుండగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రి సేన్ మధ్యంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 14, 15వ తేదీ మధ్యరాత్రి జస్టిస్ వర్మ ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలు తగలబడ్డాయి. ఈ సన్నివేశం మొదట చూసిన వారు పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోగానే కాలిపోగా మిగిలిన నోట్ల కట్టలు మాయం అయ్యాయి. ఢిల్లీలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో భారీ నోట్ల కట్టలు ఉన్న మాట వాస్తవమని, అందులో చాలా నోట్ల కట్టలు మాయం అయ్యాయని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 3 న్యాయమూర్తుల సంఘం నిర్ధారించింది. అయినా జస్టిస్ వర్మ తన పదవికి రాజీనామా చేయటానికి తిరస్కరించారు. పార్లమెంటు ఏర్పాటు చేసే సంఘం ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెబుతున్నారు. జస్టిస్ వర్మ మార్చి 20వ తేదీ నుంచి న్యాయపరమైన పనులేవి అప్పగించడం లేదు. పార్లమెంటులో జస్టిస్ వర్మ తొలగింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఏ పని చేయకుండా న్యాయమూర్తిగా కొనసాగుతారు. జీతం మాత్రం యథాతథంగానే వస్తుంది. సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థపై దాడి కొనసాగుతున్న తరుణంలో న్యాయ వ్యవస్థ ఆత్మరక్షణలో పడిపోయింది. జస్టిస్ వర్మ కేసు సోషల్ మీడియా విమర్శలకు బలం చేకూర్చే విధంగా ఉన్నట్లయింది. దీనికి వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు అనుసరిస్తున్న స్వతంత్ర వైఖరి బీజేపీ నాయకులకు నచ్చడం లేదు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నేరుగా విమర్శించడం ప్రారంభించారు. ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యానాలు లజ్జాకరంగాను వివాదాస్పదంగా ఉన్నాయని
అయినా తాము వాటిని పట్టించుకోవటం లేదని, ఇటువంటి విమర్శలు తట్టుకునే శక్తియుక్తులు సుప్రీంకోర్టుకు ఉన్నాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కోర్టులు దేశంలో స్వేచ్ఛాయుతమైన పత్రికా రంగం, సమదృష్టితో విచారణ, భయరహితమైన న్యాయ వ్యవస్థ, ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉండాలని కోర్టు కోరుకుంటున్నదని స్పష్టం చేశారు. కోర్టు తీర్పులు తమను తాము రక్షించుకోగలవని, కోర్టు ధిక్కరణ మాటను దాక్కోవలసిన అవసరం కోర్టులకు లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. విద్వేష ప్రచారాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం మాత్రం ఉన్నదని కూడా న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరించకుండానే కేవలం పాలనా యంత్రాంగం సరళిని మార్చడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసి దాన్ని భ్రష్టు పట్టించడం సాధ్యమేనని తరచూ చెబుతూ ఉండేవారు. అలాగే స్వచ్ఛత, నైతికత లేని న్యాయమూర్తులు, నోటుదురుస్తు ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని డొల్లపత్రంగా మార్చే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా నిజానికి జస్టిస్ వర్మ ఉదంతం ప్రభావంతోనే న్యాయ వ్యవస్థపై నిందపడకూడదనే ఉద్దేశంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో న్యాయమూర్తులు ఆస్తులు ప్రకటిస్తున్నా ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద కోరితే తప్ప వివరాలు బహిరంగపరిచే విధానం లేదు. బ్రిటన్, కెనడాల్లోనూ అంతే. అయితే అమెరికా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, రష్యాల్లో చట్ట ప్రకారం న్యాయమూర్తుల ఆస్తులు వెల్లడి తప్పనిసరి. ఏదేమైనా జస్టిస్ సంజీవ్ ఖన్నా తాజా నిర్ణయం పారదర్శకత దిశగా ఒక కీలకమైన ముందడుగానే చెప్పాలి. అయితే నిందపడిన న్యాయమూర్తులను లోక్పాల్ చట్టం కింద విచారించవచ్చునా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి స్వీయ ప్రక్షాళనకు న్యాయ వ్యవస్థ నడుం బిగించడం ప్రశంసనీయమైన పరిణామం. అలాగే పాలనా యంత్రాంగము, లెజిస్లేచర్, శాసన వ్యవస్థ కూడా తమను తాము ఆత్మవిమర్శ చేసుకుని ప్రక్షాళన వైపు నడిస్తే ప్రజలు సుఖపడిపోతారు.